దాని మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తాను. కోసం ఇదిగో ప్రపంచ పాటలు పెట్టండి. చిట్టమూరు సింహం మన మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు శివపాల్ రెడ్డి గారికి, అలాగే శరత్ కుమార్ రెడ్డి గారికి, మా పెద్దలు అన్న మోహన్ అన్న గారికి, మా బాబురెడ్డి గారికి, అలాగే ఇక్కడ హరిశ్చంద్రన్న గారికి, కృష్ణన్న గారికి, అలాగే మా కోట సింహం దశరథరామరెడ్డి గారికి, మా వాకాడు సింహం విజయరెడ్డి గారికి, అలాగే వేదిక మీద రవీందర్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు మస్తాన్ రెడ్డి గారు, వంకారన్నయ్య గారు, మోహన్ అన్న గారు, రాజగోపాల్ అన్న గారు, అలాగే నాటిపేట రోడ్ల మండల అధ్యక్షులు వారు, అలాగే వెంకటరమణ గారు, అలాగే రషీద్ గారు, ఇక మా బీసీ నాయకులు, మా కార్యదర్శి, అలాగే ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా యువతకి నా నమస్కారం, అలాగే జన నమస్కారం. మా మనకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిలిపింది మా మోహన్ అన్న, మా మనన్న ఇద్దరు. ఈరోజు వాళ్ళిద్దరికి అండగా అన్న మొదలు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే నేను 90 నుంచి రాజకీయాల్లో ఉన్నా, అన్న 45 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాడు. ఎవరన్నా కానీ గుణపాటి పాలెం మొదలంటే అందరికీ గౌరవం, ఎక్కడ కూడా వివాదాస్పదలు కాదు, ఎక్కడ కూడా తగులుగా కూడా చేసే మనిషి కాదు. మేము ఎంత ప్రయత్నం చేసినా అయా మీకు మద్దతు వేస్తే తప్ప కష్టమైనా మీకు అంటున్నాను ఎవరైనా కానీ. సరే ఏం చేద్దాం అడిగితే అందరూ మా మోహన్ అన్న అడిగినా, మా మనని అడిగినా, ముఖ్యంగా మోహన్ రెడ్డి గారిని అడిగి అలా ఎట్లా సార్ అన్నతో మాట్లాడి పార్టీలో చేర్పించానని చెప్పా. వాళ్ళు మాట్లాడారు, నేను కూడా పోయానని రిక్వెస్ట్ చేశా. మా రిక్వెస్ట్ మన్నించి మా పార్టీలోకి వచ్చాడన్న కృష్ణ.
మీ పార్టీ అయినా మా పార్టీ అయినా 10 సంవత్సరాలు కలిసి పనిచేసాం, ఇంకో 5 సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఏ పార్టీ అయినా ఒకటి ఇబ్బంది అయినా మనందరూ కూడా ఒకటే. ఈరోజు జనసేన మీరు మేము ఒకటే కాబట్టి ఏ పార్టీలో చేరినా మా మసూదన ఒకటే అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మదన కోసం ఆయన పార్టీలో చేరిన తర్వాత నేను ఇక్కడే పెట్టుకుంటాను మీటింగు, నువ్వు వాడికే వచ్చానైనా మనం అందరం పిచ్చుకొని చేస్తామన్నాడు. కానీ మేము కూడా బలవంతంగా లేదన్నా బాబు గారి ప్రోగ్రాం వస్తుందన్నా మీరు రానన్నా బాబు గారికి చెప్తామన్నా అని చెప్పి తీసుకెళ్ళే బాబు ఆ ఎండ కూడా గంట సేపు నిలబెట్టారు పాపం. ఆయన డెలివరీ రాకుండా ఆయన ఓపికగా ఉండి కట్టవ వేసుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ మీ అందరినీ మొత్తం అనుకున్నప్పటి నుంచే గమ్ముండ ఊరు తిరిగారు, పంచాయతీ తిరిగాడు, మొత్తం తిరిగి నేను వెళ్తున్నాను రాండి అని చెప్పి అందరికీ చెప్పాడు. అందరూ సమాచారం ఇచ్చే ఆయన తెలుగుదేశం పార్టీ చేయడం అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ముఖ్యంగా పెద్దలు వరప్రసాద్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రాబోయేది సెంట్రల్లో ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కాబట్టి నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు నేను గూడూరులో నామినేషన్ వేసా. నాకే అర్థం కాల జనాభా ఎక్కడ వచ్చారు. వచ్చి ఈరోజు నా సభ నిజంగా అదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఎందువల్లంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు నా శ్రీరామర్షిగా మీడియా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లో నేను నీళ్ళు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, రచ్చగట్టిచ్చా చంద్రబాబు నాయుడు పుణ్యాన, మొత్తం సిమెంట్ రోడ్డు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఈ ఊరికి ఏం చేసినా కానీ అన్న మసూదన్న చేశారని చెప్పి ఎవరన్నా చెప్తారు. చిన్న బిడ్డ పోయినా కానీ సమాధానం చెప్పే వ్యక్తి మా మదన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీకు ఇంకో విషయం చెప్తున్నా, రాబోయే రోజుల్లో పెద్దలు వరప్రసాద్ గారిది నాది సూపర్ డూపర్ బంపర్ కాంబినేషన్. ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలిచాను అందరూ తెలుసు. మేమిద్దరం కూడా ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అది కూడా బంపర్ సూపర్ కాంబినేషన్. కాబట్టి ఖచ్చితంగా ఎంపీగా ఆయన పార్లమెంట్ అడుగు పెట్టడం ఖాయం. మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అసెంబ్లీకి అడుగు పెట్టడం ఖాయం అని చెప్పి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే నేను పనిచేశా, నేను ఎవరి నుంచి ఓటు అనే ధైర్యం నాకు ఉంది. ఏ ఊరికి వెళ్ళినా నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వేసిన సిమెంట్ రోడ్లు కానీ, లోకేష్ బాబు వేసిన లైట్లు కానీ ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నాకు ఏ ఊరిలో కూడా నేను ఓటు అడిగేటువంటి ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే నేను లోకల్, నేను నాన్ లోకల్ కాదు. నేను దూరంలో పెరిగా ఏమైనా గెలిచినా మీకు అందరికి అందుబాటులో ఉన్నా. ఓడిపోయినటువంటి వారం రోజుల కల్లా ఈదిలో పడ్డా. ఈదిలో పట్టి అన్ని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేశా. 14 కేసులు పెట్టారు నా పైన. ఈరోజు అభివృద్ధి చూస్తే సునీల్ కుమార్ పైన 14 కేసులు అన్యాయం. అట్లాగే వద్దాగా మదన్ పైన, అలాగే మోహన్ పైన, అందరి పైన కూడా మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారని తెలియజేస్తున్నారు. చెప్తున్నారు అన్న. రేపు ఇక్కడ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను పెట్టాడయ్యా. సూపర్ 6 పథకాలు ఏంటంటే ఆయన ఆడవాళ్ళు మా బాగా వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా జిల్లాలో బస్సు ఫ్రీ, టికెటే లేదు ఒక్కరు కూడా, ఎక్కడ ఎక్కచ్చు ఎక్కడ దిగచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లాగే మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఏ మహిళ ఉన్నా, ఎంతమంది మహిళలు ఉన్నా ప్రతి ఒక్కరికి 1500 రూపాయల నెలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదివితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోసం పండుగ అది. గెలవ ముందు నేను గెలిస్తే దీంట్లో ఎంతమంది చదివితే 15 ఇస్తాను, గెలిచిన తర్వాత కూర్చుని అట్లా లేదు ఒకరికే ఇస్తున్నాడు. ఎంత ఇస్తామంటే 15,000 ఉన్నాడు, ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. మాట తప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రేపు బాబు గారు గెలిస్తే ఒక్కరికైతే 15,000, ఇద్దరికైతే 30,000, ముగ్గురికైతే 40,000, నలుగురికైతే 60,000, ఇంకా ఎక్కువ మంది ఉన్నా కానీ 15,000 పెంచుకుంటూ పోతారని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా మంచినీళ్లు, మినరల్ వాటర్ మీ అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 1 ఎకరా ఉన్నా, ఎకరాలు ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే
ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే డిగ్రీ కంప్లీట్ అయినా పార్టీకి కంప్లీట్ అయినా ఎవరైనా ఉంటే ఎంబీఏ కంప్లీట్ అయినా ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు లోకేష్ బాబు గారు ఇవ్వలేదు కింద మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆ 3,000 మీకు వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చంద్రబాబు తెలియజేస్తున్నా. అట్లాగేనైనా యువకులు చదువుకున్న అందరూ కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మా ఎంపీ గారు ఇద్దరు గెలిచిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీ సిటీ కావచ్చు, లేకపోతే మేనకూరు కావచ్చు, మేనకూరులో కానీ ఆయన హక్కు మేనకూరు హక్కు లేకపోయినా అట్లాగే ఉన్నటువంటి అనేక పరిశ్రమలు వాళ్ళు పిలిపిస్తాం, కూర్చొని మాట్లాడతాం. ముందుగా మా నియోజకవర్గంలో ఎవరైతే చదువుకుని యువతున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా, ఇకపోతే వచ్చే సమస్యలు ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం. దాంట్లో డౌట్ లేదు. ఇప్పిపోతే పక్కడు దాంట్లో మొహమాట లేదు. ముందు మా నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి ఇవ్వని చెప్పి నేను ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బాబు గారు 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రావడం 3,000 అని చెప్పి 5 సంవత్సరాలు పెంచుతూ 250 పెంచి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి 3,000 చేశాడు. రేపు బాబు గారు రావడం మన పెన్షన్ 4,000 అంతయా. అలాగే వికలాంగుల పెన్షన్ 6,000. అలాగే బీసీలకి 5,000, 50,000 దాటితే బీసీలకి 5,000. తర్వాత మాకు ఎస్సీలు ఎస్టీలకి ఏమి ఇస్తారు అనుకుంటున్నారు మీరు? ఆయన ఒక 3-4 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ. దాంట్లో మనందరికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే నేను ఎప్పుడూ చెప్తూ వస్తున్నా, మన గూడూరు తీసుకుపోయి తిరుపతిలో కలిపారు, బాలా జిల్లాలో కలిపారు. నేను ఫస్ట్ డే పోరాడుతూ ఉన్నా. అందరూ సునీల్ కుమార్ ఊరికే పోరాడుతున్నాడే, చంద్రబాబు నాయుడు గారు చేయడం వస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా చెప్పలేడు, సునీల్ చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు ఏందని చెప్పారు. ఎందుకంటే ఇది అందరికీ అవసరం, ఈ నియోజకవర్గానికి అవసరం. ఎందువల్లంటే మనం ఒక అర్జీదారుడు పేదవాడు పోవాలంటే కలెక్టరేట్ పోవాలంటే 2 గంటల ప్రయాణం ఆ రోడ్డులో. ఆ కలెక్టర్ ఉంటాడో ఉండడో, మళ్ళీ భోజనం టికెట్ ఎంతో చూడండి. నెల్లూరు అయితే ఎంత మనకి దగ్గర, వెళ్ళిపోవచ్చు, 1 గంట అరగంట వెళ్ళిపోవచ్చు. కాబట్టి హైవే బ్రహ్మాండ హైవే. కాబట్టి బాబు గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం రావడమే ఖచ్చితంగా మనం నెల్లూరుకి వెళ్ళిపోతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తుంది. అలాగే ఏదైనప్పటికీ ఈరోజు మా మోహన్ అన్న మోహన్నాడు. ఎందుకంటే ఆ పార్టీలో అవమానం మీరు చూశారు అందరూ. అది ఆయన ఒక్కడే అవమానం కాదు, మనందరి అవమానం అది. ఎందువల్ల అంత కష్టపడి నిజాయితీగా ఆర్ఎస్ఎస్ వచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం. అలాగే ఇక్కడ చాలా మంది వచ్చినారు. హరిచంద్రన్న అక్కడ అవమానపడి వచ్చినాయనే, మా దశన్న అక్కడ అవమానపడి వచ్చినాయనే, సాక్షాత్తు ఎంపీ అభ్యర్థి అక్కడ అవమానపడి వచ్చిన అతనే. ఎందువల్లంటే ఉదాహరణ చూపిస్తున్నాం మీకు. ఆ పార్టీలో మనకి స్వేచ్ఛ లేదు, ఆయన మన గౌరవం వేరు. అక్కడ ఉండేది విజయ సాయిరెడ్డి, అలాగే సత్యం రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వీళ్ళు తప్ప ఇంకెవరు అక్కడ పనిచేసుకునే పరిస్థితి లేదు. పోయిన ఎలక్షన్ లో చాలా మంది రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మనోడు అని చెప్పి ఆల్మోస్ట్ ఓట్లు వేశారు. కానీ ఈ రోజు ఆ కేసులు అందరూ కూడా నోరు కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకి చిలకూరు మండలంలో సిలికా వ్యాపారస్తులు 75 మంది ఉంటే 75 మందిని కాదని ఎక్కడో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కి ఒక్కడే డబ్బులు తీసుకుపోతున్నాడు. ఇంకెవరు కాదు దాంట్లో బయలుదేరలే, వాళ్ళు నోరు కొట్టేశాడు. దారుణ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రెడ్డి కమిటీలో కూడా పూర్తి మార్పు వచ్చింది. రేపు వాళ్ళే మనకన్నా ముందు రేపు సైకిల్ గుర్తు మీద ఓటేసేది ఆ సామాజిక వర్గం అని చెప్పి నేను తెలియజేస్తాను. 27 పథకాలను ఎత్తేసాడు ఈ నమ్మక ద్రోహి. 27 దళిత పథకాలను ఎత్తేసాడు. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి, ఇంతకుముందు బీసీలకి బీసీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి, ఎస్టీలకి ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా లోన్ వచ్చింది అడుగుతున్నా, మొత్తం క్యాన్సిల్ చేశాడు. తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యాలయం ఉంది. పేదవాడు ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ ఇతర దేశాలకు చదవాలంటే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు, 20 లక్షలు, అవసరం 30 లక్షలు కూడా ఇచ్చి చేయించేవాడు. దాన్ని రద్దు చేసి
అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి వేసేదని పెట్టాడు. అంటే అంబేద్కర్ గారు గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నా. అంతెందుకయ్యా ఎస్సీలు చంపేశాడయ్యా. మీకు తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు మన ఎస్సీని చంపేసి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తే అతను జైల్లో ఉండేసి ఊరేగింపు చేశారు. అట్లాగే ఒక దళిత మహిళ పెదాలు లిఫ్టిక్ వేసుకుంటే డాక్టర్ అమ్మ ఆమెను అవమానించి తిరుపతిలో ఆత్మహత్య చేసుకుని చేశారు. అలాగే దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు అన్యాయంగా ఈదులో పెట్టి చొక్కా చెప్పి ఎండలో పెట్టి పిచ్చోడు అయిపోయి సచివాలయ స్థితికి వచ్చాడు. దాదాపు ఎస్సీలనే దాదాపు 230-300 మంది చంపేశాడు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆయన నమ్మి ఓట్లేసామో ఈరోజు మనం చంపేశాడు. ఉదాహరణకి ఒక్కటే చూసుకోండి మీరు, చిన్నది మనకి ప్రతి సంక్రాంతికి ప్రతి క్రిస్మస్కి ప్రతి ముస్లిమ్స్ పండగకి మనకి సంక్రాంతి కానికి ఇచ్చేవాడు బాబు గారు. ఒక సంచి ఇచ్చేవాడు, సంచిలో బెల్లం ఉండేది, అలాగే పప్పు ఉండేది, పండుగ ఇస్తున్నారా? ఇస్తున్నారు చెప్పండి, ఇచ్చే పరిస్థితి లేదు, వచ్చేసాడు. అలాగే మన కుటుంబంలో చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చాడు, 2 లక్షలు ఇచ్చేవాడు. అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి 2000 రూపాయలు అక్కడ ఇంటికి ఎత్తుబడికి ఇచ్చి ఒక 15 రోజుల్లో 1,95,000 వేశారు మనకి. కానీ ఈరోజు ఇస్తున్నాడా? అవన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ మొత్తం రద్దు చేసి ఏ హాస్పిటల్కి వెళ్ళండి ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదు, ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదు. ఇదే కథ. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దర్జాగా పేదవాడు ఆరోగ్యశ్రీ కార్డు మొహం మీద కొట్టి పొలినేలో సూపర్ ప్రొఫెసర్ నారాయణలో కూర్చుంటే ఆయనతో పాటు అడ్డిందరిపోతే ఆయనకి అన్నం పెట్టి ఆయనకి ఛార్జ్ ఇచ్చి బ్రహ్మాండంగా ఎంత పెద్ద గుండె జబ్బైనా ఇంకే జబ్బైనా కానీ బాగు చేసుకుని బయటకు వచ్చేవాడు. అట్లాగే నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే దాదాపు 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను నేను. ఈ నియోజకవర్గంలో బాగా చాలా మంది తీసుకొచ్చా. ఈరోజు నేను గ్రామానికి వెళ్తుంటే ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు, అయ్యా ఆ రోజు ఇంత డబ్బులు ఇచ్చావు, మాకు ఇంత డబ్బులు ఇచ్చామని ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, గుర్తుపెట్టుకున్నారు. అట్లాగే చదువు లేని వాళ్ళకి ఎంతో మందికి ఫీజులు కట్టారు. ఈరోజు నేను ఫీజులు కట్టిన వాళ్ళు చాలా మంది పోలీసు ఉద్యోగాలు వచ్చాయి, బ్యాంకు ఉద్యోగాలు వచ్చాయి. నేను చదివించా పేదవాళ్ళను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికైనా పెన్షన్ రాకపోతే నెలకి దాదాపు 350 పెన్షన్ ఇచ్చా. 5-6 నెలలు 350 మంది నేనే పెన్షన్ ఇచ్చా. తర్వాత కాలక్రమేణా ఒక నెల అందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ పెన్షన్ చేశా. ఎందుకు చెప్తున్నానయ్యా, ఉన్నదన్నట్టు చెప్పే మనస్తత్వం నాది. నేనే కోటేశ్వరుని కాదు, నేను మధ్యతరగతి కుటుంబంలో వచ్చా. చిన్నప్పటి నుండి రాజకీయాల్లో వచ్చా. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశా, ఎస్ఎఫ్ఐలో పనిచేశా, కాలేజ్ చైర్మన్ గెలిచా. 24 సంవత్సరాలకి మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఎమ్మెల్యేనైనా. కాబట్టి పేదవాడు బాధ నాకు తెలుసు. వెలుగులో పనిచేశా, మీకు కూడా తెలుసు. ఈ ఏరియాలో వెలుగులో పనిచేశాను. నేను కూడా ఈ చిట్టమూరు మండలంలో వెలుగు సీసీగా పనిచేశా, ఏపీఎంగా పనిచేశా. మీరందరూ ఇళ్ళకి వచ్చారు, గుర్తుందో గుర్తులేదు. ఇలా ఘనంగా దెబ్బలో సారాయి ఉద్యమంలో మొత్తం ఉద్యమాన్ని నడిపింది నేను. ఆ రోజు ఇక్కడ వెలుగులో పనిచేస్తా. కాబట్టి నేను పనిచేసేవాడిని, దాంట్లో మొహమాటలేదు. పేదలంటే నా వీక్నెస్. పేదవాళ్ళు వచ్చి ఏ అద్దె ఇచ్చినా కళ్ళు మూసుకొని సంతకం పెట్టి పనిచేసారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు మనల్ని కక్షలాగించారు, మన పార్టీ వాళ్ళని. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయనకు అటువంటి పక్కన అటువంటి చెప్తే వాళ్ళని ప్రజెంట్ కసుమైన మనస్తత్వం అట్లా మాటలు చెప్తే. కాబట్టి ఆయన నచ్చడు కొంతమందికి. కానీ నిజంగా మనసు ఉన్న వాళ్ళకి పైకి ఆయన నచ్చాడు. ఎందుకంటే ఈరోజు ఒక ఎంపీగా ఆయన బీజేపీలో పోయిన తర్వాత చాలా మంది నాయకుల్ని బీజేపీలో చేర్చారు గూడూరు నియోజకవర్గంలో. నిజంగా చాలా సంతోషం. నేను అనుకోలే, ఊహించుకోలే. ఎందుకంటే అది అంటే ఆయనకి వాళ్ళపైన నమ్మకం, వాళ్ళకి పెద్దలపైన నమ్మకం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు పనిచేసినా ఒకవేళ ఒక 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడినా మళ్ళీ 5 సంవత్సరాల్లో మనం చేసిన పనులు ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు నా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఆ రోజు చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక తక్కువ మట్టి కూడా